హలో అందరికీ. వెల్కమ్ టు భవానీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను మీషోలో ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. సో, ఆ ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇవ్వబోతున్నాననమాట. సో, ఇంతవరకైతే ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాం. అది వచ్చేసి నేను డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను అండ్ నేనే స్టిచ్ చేసుకుంటాను. అండ్ డ్రెస్ మెటీరియల్ స్టార్టింగ్ ఎలా వచ్చింది? బావుందా? లేదా? ఒకవేళ బాలేకుంటే రిటర్న్ పెట్టాలా? అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏంటి? ప్రైస్ ఏంటి? నేనిక్కడ పక్కన మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. నేను కూడా చూడలేదు ఇంతవరకు. ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అన్నమాట. బాందిని చున్నీ వచ్చింది అండ్ వైట్ కలర్ సూట్. వావ్! వావ్! సో, ఇలా 2 వచ్చాయన్నమాట. సో, ఇదొచ్చేసి టాప్ ఫ్యాబ్రిక్ అండ్ ఇదొచ్చేసి బాటమ్ ఫ్యాబ్రిక్. అండ్ చున్నీ వచ్చేసి బాందిని వచ్చింది. నాకైతే చున్నీ బాగా నచ్చింది. చున్నీ నచ్చే తీసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. టాప్ వచ్చేసి షార్ట్ స్టిచ్ చేసుకొని, బాటమ్ వచ్చేసి పటియాలా అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వైట్ అండ్ ఈ బాందిని కాంబినేషన్‌కి పటియాలా అయితే లుక్ వస్తుంది. సో, నార్త్ స్టైల్‌లో ఉంటుందని అనుకుంటున్నాను. ఇది స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉందో కూడా వీడియో కంటిన్యూ అవుతుంది. స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నాను కూడా వీడియో కంటిన్యూ అవుతుంది. మీలో ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు డ్రెస్ కట్ చేసుకుందాం. డ్రెస్ కట్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక 2 మీటర్ల లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ని వాటర్లో నానబెట్టేసి కాసేపు ఆరబెట్టాలన్నమాట. సో, ఆరిన తర్వాత ఐరన్ చేసినా కూడా ఇలాగే ఉంటుంది. అంత నీట్గా ఏం అవ్వదు. తర్వాత 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి అండ్ ఓపెన్స్ అనేవి ఆపోజిట్ ఉండాలి. తర్వాత సైజ్ డ్రెస్ తీసుకొని ఇలా పైన పెట్టేసి నెక్ దగ్గర ఒక డాట్ అండ్ షోల్డర్ దగ్గర ఒక డాట్ పెట్టాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగే హిప్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి అండ్ కట్స్ దగ్గర కూడా మరొక డాట్ పెట్టుకోవాలి. సో, ఇలా సైజ్ డ్రెస్ పెట్టుకొని డాట్స్ పెట్టుకొని ఇలా మనం మెజర్ చేసుకోవచ్చు. టేప్తో మెజర్మెంట్స్ తీసుకోవడానికి రాని వాళ్ళకు కూడా ఈజీగా ఇలా సైజ్ డ్రెస్ పెట్టేసి కట్ చేసుకోవచ్చు. అండ్ లైనింగ్ అనేది ఒక 1 ఇంచ్ సైజ్ డ్రెస్ కన్నా 1 ఇంచ్ పైనకి పెట్టుకోవాలన్నమాట. సో, ఇలా మొత్తం డాట్స్ పెట్టుకున్న తర్వాత సైజ్ డ్రెస్ తీసేసి ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ అండ్ నెక్ని మనకి ఎంత లెంత్ కావాలో అంత తీసుకోవాలి. ఫస్ట్ ఆర్మ్ హోల్ వచ్చేసి డెఫినెట్గా 6 తీసుకోవాలి అండ్ సైడ్కి మన విడ్త్ని బట్టి పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత నెక్ వచ్చేసి ఎంత పెట్టాలనుకుంటున్నాం, నేనైతే 4 and 3 పెడుతున్నాను అనమాట. సో, మెజర్ చేసుకొని ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం పెట్టుకున్న డాట్స్ని ఇలా ఒక షేప్లో కలిపేయాలి. మొత్తం కలిపేసిన తర్వాత కట్ చేసుకోవాలి. అంతే అండి. సింపుల్గా మనకి ఎలాంటి వారైనా సరే ఈజీగా డ్రెస్ కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. అండ్ కరెక్ట్ ఫిట్టింగ్ అదంతా కూడా స్టార్టింగ్ రాదేమో కానీ కుడుతూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో, ఇలా సైజ్ డ్రెస్ పెట్టేసుకొని నెక్ దగ్గర ఒక డాట్, షోల్డర్ దగ్గర ఒక డాట్, హిప్ దగ్గర ఒక డాట్ అండ్ కట్స్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. అండ్ లైనింగ్ కాబట్టి మెయిన్ మన సైజ్ డ్రెస్ కన్నా ఒక 1 ఇంచ్ పైనకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ రెండు కూడా మనం ఎంత తీసుకోవాలనుకుంటున్నామో టేప్తో మెజర్ చేసుకొని తీసేసుకోవాలన్నమాట. తీసుకొని నెక్స్ట్ ఇలా కట్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ వచ్చేసి కొద్దిగా లోతు తీసుకోవాలి కరెక్ట్ ఫిట్టింగ్ రావడం కోసం. నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని కూడా మనం మెయిన్ క్లాత్ పైన పెట్టేసి ఒక 1 ఇంచ్ ఎక్కువ వచ్చేటట్టు వదులుకుంటూ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ కూడా సేమ్, బ్యాక్ లైనింగ్ కూడా ఇలా క్లాత్ పైన పెట్టేసి
కట్ చేసుకోవాలి. తర్వాత ఈ రెండు కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఫినిష్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి పటియాలా ప్యాంట్ కట్ చేస్తున్నాను. సో ప్యాంట్స్ ఎంత ఉన్నా సరే అందులో నుంచి ఒక 20 పాయింట్స్ అయితే మనం మెజర్ చేసుకొని బెల్ట్ కోసం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పటియాలా ప్యాంట్ కోసం ప్యాంటుని ఇలా 2 మడతలుగా ఫోల్డ్ చేసుకొని తర్వాత ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి కోన్ షేప్లో సమోసా షేప్లో ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు పెట్టుకొని ఇప్పుడు సైజ్ ప్యాంట్ తీసుకొని హైట్ చూసుకోవాలి. హైట్ చూసుకొని ఇలా పాయింట్స్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పైన సైడ్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఇలా మెజర్ చేసుకొని కోన్ షేప్లో ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలి. అండ్ ఇది కిస్తా వచ్చేసి 8 and 2 ఇంచెస్ విడ్త్ అనమాట. ప్రతి ఒక్కరికి సరిపోతుంది. ఇది ఇంతకన్నా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 8 and 2 ఇంచెస్ పెట్టేసుకొని ఇలా స్కేల్తో లైన్ కొట్టేసుకోవాలి. సో పటియాలా ప్యాంట్ అనేది మనకి డ్రెస్ మెటీరియల్స్లో క్లాత్ చాలా తక్కువ వస్తుంది కాబట్టి అంతగా బాగా అనిపించదు, బట్ ఓకే పర్లేదు. అదే నార్మల్గా ఒక 3 మీటర్స్ క్లాత్ అలా తీసుకున్నామంటే మనకు సూపర్గా వస్తుంది అనమాట. సో ఉన్న దాంట్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసి ఇలా కట్ చేసుకుంటున్నాం. సో లెగ్ పొడవు చూసుకొని పొడవు మెజర్ చేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి లెగ్ లెంత్ ఖాళీదనమాట. అండ్ పైన సైడ్ ఒక 2 మీటర్స్ కోన్ షేప్లో ఇచ్చేయాలి. నెక్స్ట్ కిస్తా పొడవు అంతే, ఈ 3 మాత్రమే ఉంటుంది పటియాలా ధోతి ప్యాంట్ మనం స్టిచ్ చేసుకోవడానికి, ఇంకా అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు. నెక్స్ట్ సైజ్ ప్యాంట్ వెడల్పు చూసుకొని దాన్ని ఈ మనం ముందు 20 పాయింట్స్ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, సో అందులో నుంచి ఇలా మనం పాయింట్స్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. హిప్ బెల్ట్ కోసం 30 ఉంటే 30, 32 ఉంటే 32, ఎంత ఉంటే అంత సైజ్ ప్యాంట్ తీసుకొని మెజర్ చేసుకొని ఇలా పాయింట్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేస్తున్నాను. హ్యాండ్ కట్ చేయడానికి క్లాత్ సరిపోవట్లేదు. సో 1 హ్యాండ్ వన్ సైడ్ 1 హ్యాండ్ ఇంకో దగ్గర అలా పాయింట్స్ తీసుకుంటున్నాను అనమాట. సో దానికోసం 11 ఏమో విడ్త్ అండ్ 8 వచ్చేసి లెంత్ తీసుకున్నాను. సో లెంత్ తీసుకొని ఇలా ఒక పార్ట్ కట్ చేసుకున్నాను. అండ్ వేరొక దగ్గర కూడా సేమ్ 11 and 8 తీసుకొని ఈ రెండు కూడా ఇలా పెట్టేసి 2 హ్యాండ్స్ ఇప్పుడు ఒకేసారి కట్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం ఫస్ట్ ఇలా 5 పాయింట్స్ తీసుకోవాలి, అక్కడ ఒక డాట్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫోల్డింగ్ పార్ట్ నుంచి 3 పాయింట్స్ తీసుకోవాలి అండ్ ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. అగైన్ మనం ఇక్కడ డాట్ పెట్టుకున్న దగ్గర నుంచి 4 పాయింట్స్ తీసుకోవాలి, ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు 5, 4, 3ని మనం ఇలా కలిపేస్తే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా. సో ఇలా హ్యాండ్ని కట్ చేసుకొని 2 హ్యాండ్స్ని ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో డ్రెస్ స్టిచ్చింగ్ చేయడానికి ఫస్ట్ నెక్ కోసం రైట్ సైడ్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని నెక్ అటు ఇటు మిస్ అవ్వకుండా ఉండడానికి ఇలా పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకొని మనం స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా కూడా కుట్టేస్తారు, కానీ ఇలా పిన్స్ పెడితే నీట్గా వస్తుంది మిస్ అవ్వకుండా. ఎవరైనా సరే కుట్టవచ్చు. ప్రాక్టీస్ లేని వాళ్ళు కూడా ఈజీగా ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి, ఈజీగా స్టిచ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు పిన్స్ తీసేసి ఇలా క్లాత్ని మొత్తం రిమైనింగ్ క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చిన్న కార్డ్స్ పెట్టుకోవాలన్నమాట కత్తెరతో. అలా పెట్టుకుంటే మనకి రైట్ సైడ్లో మనం తిప్పినప్పుడు మనకి నీట్గా వస్తుంది. సో ఇలా రిటర్న్ రివర్స్లో తిప్పేసి నెక్స్ట్ పైనుంచి ఒక స్టిచ్ వేస్తున్నాను. ఇలాగే బ్యాక్ నెక్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్కి అండ్ క్లాత్కి ఇలా మొత్తం పిన్స్ పెట్టేసుకొని కంప్లీట్గా ఒక స్టిచ్ ఇచ్చేసేయాలి. మొత్తం కంప్లీట్ డ్రెస్కి మొత్తం సైడ్స్కి అండ్ షోల్డర్ దగ్గర కింద మొత్తం కంప్లీట్గా స్టిచ్చెస్ ఇచ్చేయాలంటే రెండింటిని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలాగే సేమ్ బ్యాక్ పార్ట్ని కూడా క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి ఫస్ట్ నెక్ స్టిచ్ చేసి నెక్స్ట్ రైట్ సైడ్ తిప్పేసి ఇలా ఆపోజిట్ సైడ్లో లైనింగ్ వేసేసి కంప్లీట్గా ఆర్మ్ హోల్ దగ్గర, నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర, టక్స్ దగ్గర మొత్తం కంప్లీట్గా లైనింగ్ని ఇలా స్టిచ్ చేసేసుకొని రిమైనింగ్ పార్ట్ని
సైడ్కి ఉన్న మిగిలిన రిమైనింగ్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ రెండు కూడా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండింటిని అటాచ్ చేయాలి. అటాచ్ చేయడం కోసం ఇలా రైట్ సైడ్ పైన రాంగ్ సైడ్ని పెట్టేసి ఆపోజిట్లో పెట్టేసి రెండు షోల్డర్స్ కూడా ఈక్వల్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇప్పుడు స్టిచెస్ వేసుకోవాలి. చూడండి, డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఇలా ఫస్ట్ ప్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ప్రిల్స్ పెట్టడానికి డైరెక్ట్గా పెట్టడానికి రాని వాళ్ళు కూడా సో ఇలా నేను చూపిస్తున్నట్టు ట్రై చేయండి. సో కొద్దిగా ఇలా ప్రిల్ పెట్టేసి దానికి ఒక పిన్ పెట్టాను. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఒక పిన్ పెట్టేశాను. అండ్ అగైన్ ఇంకొక ప్రిల్ పెట్టేసి దానికి కూడా పిన్ పెట్టేశాను. మొత్తానికి ఒక 4 ప్రిల్స్ వస్తాయన్నమాట. ఎక్కడైతే టక్స్ పెట్టానో అక్కడ టక్స్ వరకు అటు సైడ్ 4 ప్రిల్స్ ఇటు సైడ్ 4 ప్రిల్స్ పెట్టుకొని ఇప్పుడు ఈజీగా ఒక్కొక్క పిన్ తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా అయితే నీట్గా వస్తుంది. అండ్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెద్దది చిన్నది అలా ఉండకుండా నీట్గా వస్తుందన్నమాట. సో ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి కింద సైడు ఇలా ఒక 2 ఫోల్డ్స్ చేసుకొని అక్కడ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. వేసేసుకుంటే మనకి హ్యాండ్ అనేది ఫినిష్ అయిపోతుంది. సేమ్ మరొక హ్యాండ్ కూడా ఇలాగే ప్రిల్స్ పెట్టుకొని 2 స్టిచెస్ వేసుకోవాలి. తర్వాత కింద సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ ఇలా రెడీ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా పఫ్ అనేది ఇలా స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా పఫ్ హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ రెడీ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ని డ్రెస్కి అటాచ్ చేస్తున్నాను. సో రైట్ సైడ్కి మనం హ్యాండ్ పెట్టి అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ కూడా డ్రెస్కి అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ మన సైజ్ డ్రెస్ మెజర్మెంట్స్ ప్రకారం సైడ్స్కి 2 సైడ్స్ స్టిచెస్ వేసేసుకొని కట్స్ కుట్టేసుకోవాలి. అండ్ కింద సైడ్ కూడా డ్రెస్ క్లాత్ని ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి. అంతే, డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా సింపుల్గా మనం టాప్ని స్టిచ్ చేసేసుకోవచ్చు. డ్రెస్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ధోతీ ప్యాంట్ స్టిచ్ చేసుకోవడానికి ఒక 20 పాయింట్స్ పక్కన పెట్టుకున్నాను కదా. సో అందులో నుంచి సైజ్ ప్యాంట్ విడ్త్ అండ్ హైట్ బెల్ట్ సైజ్ చూసుకొని ఎగ్జాక్ట్గా మెజర్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ధోతీ ప్యాంట్ స్టిచ్ చేసుకోవడానికి ఒక 2 ఇంచెస్ ఇలా పైన కట్ చేసుకున్నాం కదా కర్వ్ షేప్లో. సో దాన్ని ఒక 2 స్టిచెస్ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే అదొక యూ షేప్లో వస్తుంది. ఇప్పుడు కిస్తా వన్ సైడ్ కిస్తా నుంచి ఇలా మన సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఆపోజిట్లో పాదం సైడ్ కాకుండా మన సైడ్ ఫోల్డ్ చేసుకుంటూ ఇలా ప్రిల్స్ పెట్టుకోవాలి. సో ఇది ప్రిల్స్ అనేది మనం టేప్తో బెల్ట్ సైజ్ కరెక్ట్గా వచ్చేంతవరకు పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ ఈ ప్రిల్స్ మనం మొత్తం పెట్టేసిన తర్వాత ఇది చిన్నగా అయినా బెల్ట్ సైజ్ పెద్దగా అయినా వేస్ట్ అయిపోతుంది. 2 ఈక్వల్ సైజులో వచ్చేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ కట్ దగ్గరకు వచ్చిన తర్వాత పాదం వైపు మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ప్రిల్స్ అనేవి. సో ఆ కర్వ్ షేప్ వరకు అటు నుంచి పెట్టాలి, కర్వ్ షేప్ నుంచి పాదం వైపు పెట్టుకోవాలి. ఇలా 2 లెగ్స్ కూడా ఇలా కుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక లెగ్కి బెల్ట్ని అటాచ్ చేస్తున్నాను. సో రైట్ సైడ్లో పెట్టేసి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకొని మళ్ళీ అగైన్ మనం అటు సైడ్ తిప్పేసి కూడా మరొక స్టిచ్ వేసేసుకోవాలి. అలా అయితే 2 స్టిచెస్ వేయడం వల్ల నీట్గా ఉంటుంది అండ్ పోదన్నమాట. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆపోజిట్లో కూడా మరొక స్టిచ్ వేసుకొని ఇప్పుడు బెల్ట్కి పైన వైపు మనం నాడ కూడా కట్టుకోవాలి కదా. సో దానికోసం ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేస్తున్నాను. సో ఇలాగే రెండవ లెగ్ కూడా ప్రిల్స్ పెట్టుకోవాలి. కర్వ్ షేప్ దగ్గర ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని ఆపోజిట్లో 2 సైడ్స్ ప్రిల్స్ పెట్టేసుకొని అండ్ బెల్ట్ని కూడా అటాచ్ చేసేయాలి. ఇలా 2 లెగ్స్ కూడా రెడీ చేసుకున్న తర్వాత 2 లెగ్స్ని ఇలా అటాచ్ చేస్తున్నాను అనమాట. బెల్ట్స్ దగ్గర ఇలా కిస్తా దగ్గర అటాచ్ చేసేస్తున్నాను. అటాచ్ చేసేసి అండ్ లెగ్స్ దగ్గర ఫోల్డ్ చేసి కుట్టేస్తే మనకు ధోతీ ప్యాంట్ కూడా రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా అవుతుంది. ఒక 15 మినిట్స్లో స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది. ఫాస్ట్గా కుట్టే వాళ్ళకైతే, లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్లో కుట్టేసేయచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా రెండింటిని అటాచ్ చేసిన తర్వాత లెగ్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసి 2 లెగ్స్ దగ్గర లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సైజ్ ప్యాంట్ చూసుకొని సైడ్స్కి మనం స్టిచెస్ వేసేసుకోవాలి. అంతే అండి, ధోతీ ప్యాంట్ కూడా రెడీ అయిపోయింది.
టాప్ అండ్ ధోతి రెండు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూసేద్దాం. వావ్, ఈ డ్రెస్కి మాత్రం చున్నీ హైలైట్ అనమాట. చాలా బాగా సెట్ అయింది. అండ్ డ్రెస్ నార్మల్గానే ఉంది. ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టుకొని షార్ట్ లెంత్లో టాప్ స్టిచ్ చేసుకున్నాను. అండ్ ప్యాంట్ వచ్చేసి ధోతి ప్యాంట్ స్టిచ్ చేసుకున్నాను. ఈ చున్నీ వల్ల డ్రెస్కి ఒక అట్రాక్షన్ వచ్చేసింది. నాకైతే డ్రెస్ బాగా నచ్చింది. మరి మీకు?